హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు జుట్టు నల్లగా ఉండటానికి, జుట్టు ఊడిపోకుండా ఉండటానికి, వైట్ హెయిర్ తగ్గడానికి ఒక ఆయిల్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. అందుకోసం నేను ఎండిపోయిన మందార పూలు, ఎండిపోయినవి కాకపోయినా పచ్చి అయినా తీసుకోవచ్చండి. మనం పచ్చి ఒకటి కంటే కొంచెం ఎండబెట్టి తీసుకుంటే ఆయిల్ తక్కువ పీలుస్తాయండి. అలాగే మందార పూలతో పాటు ఆకులు, అలాగే చూసారు కదా గుంటగరక కూడా వేసుకోవాలండి. దాన్ని కూడా ఎండబెట్టి వేస్తున్నాను. అలాగే కరివేపాకు, అలాగే కలబంద కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక స్పూను మెంతులు కూడా వేసానండి. చూసారు కదా, అన్నిటినీ వేసిన తర్వాత నేను వీటన్నిటిని ఈ క్వాంటిటీకి ఒక 1/2 లీటరు స్వచ్ఛమైన కొబ్బరి నూనె దీంట్లో పోస్తున్నానండి. ఈ ఆయిల్కి వాటిని బాగా మరిగించాలండి. మరిగిన తర్వాత అవి క్రిస్పీగా తయారవుతాయండి. అప్పుడు దాకా మనం మరిగించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాచుకోవాలండి. వాటి రసం అంతా మనకు ఆయిల్లోకి దిగితే అప్పుడు మాత్రమే ఆ ఆయిల్ బాగా పనిచేసిద్దండి. చూసారు కదా, నేను 2 ఫ్రెష్ పూలు కూడా వేసానండి, మందార పూలు. చూసారు కదా, ఒక 15 మినిట్స్ తర్వాత పూలన్నీ కూడా ఇలా ఎండిపోయినట్టుగా తయారవుతున్నాయండి. చూసారు కదా, కలబంద కూడా కొంచెం వాడిపోయినట్టు అయిపోయింది. బాగా చూసారు కదా, ఇది బాగా ఇలా తయారైతే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది బాగా వడపోసుకోవాలండి. వడకట్టుకుంటే మనం వడకట్టుకొని శుభ్రంగా కొబ్బరి నూనె ఒక డబ్బాలో పోసుకొని డైలీ వాడితే కనుక జుట్టు హెయిర్ ఫాల్ కానీ, వైట్ హెయిర్ కానీ అసలు ఉండదండి. చిన్నపిల్లలకి స్టార్టింగ్లో వైట్ హెయిర్ వస్తుంటుంది కదండి, అదైతే పూర్తిగా తగ్గిపోతుందండి. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గిపోతుందండి. చూసారు కదా, ఇలా వడకట్టుకొని బాటిల్లో పోసుకొని రోజు వాడుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్